విహంగ విస్ఫోటం అన్ని పేపర్స్లో ఇదే వార్త బ్యానర్ ఐటెంగా ఉన్నది. అహ్మదాబాద్లో కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమానం 265 మంది మృతి, అందులో 229 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది దుర్మరణం. వైద్య కాలేజ్ సముదాయంపై పడడంతో మరో 24 మంది మృత్యువాత. ఒక పేపర్లో 5 అని రాశారు, ఒక పేపర్లో 10 అన్నారు. ఈ సంఖ్య తెలియట్లేదు, ఎందుకంటే ఆ లోపల డైనింగ్ హాల్లో భోజనం చేస్తున్న మెడికోలో భోజనం చేస్తున్న భవనాన్ని పైకి దూసుకొచ్చిందా, భవనం లోపలికి చొచ్చుకొచ్చింది ఆ విమానం. దీంతో అక్కడ భోజనం చేస్తున్న వాళ్ళంతా చెల్లా చెదరైపోయారు, ఖాళీ బూడిదైపోయారు. వీళ్ళు అంటున్నారు 24 మంది అంటున్నారు. మన ఇంతకుముందు వెలుగు పేపర్లో 5 రాశారు. మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని. విమానం నుంచి ప్రాణాలతో బయటపడింది ఒక్కరే. లండన్కు బయలుదేరిన నిమిషాల్లోనే ఈ దుర్ఘటన జరిగింది. ఇట్లా ఘటనా స్థలంలో కొనసాగుతున్న సహాయక చర్యలు. ఎంత ఘోరం చూడండి అసలు. ఇది టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం కూలిపోవడంతో చెలరేగిన మంటలు, అనంతరం అలుముకున్న పొగ. ప్రమాదం జరిగింది ఇట్లా మెడికల్ కాలేజ్ హాస్టల్ బిల్డింగ్ లోపలికి అది దూసుకెళ్ళి ఈ తోక భాగం మనకి వెనక్కి కనిపిస్తున్నది. చూడండి ఎంత భయంకరమైందో. లోపల పేజీల్లో చాలా అంశాలు ఉన్నాయి. బోయింగ్ విమానాల మీద ఆరోపణలు వస్తున్నాయి. ఇవి ఎంతవరకు సురక్షితం? గతంలోనే చాలామంది చెప్పారు ఇవి అంత సురక్షితం కాదు అని. కానీ ఇప్పుడు వీళ్ళు ప్రయాణం చేసిన 787 విమానం అన్నది 787-8 డ్రీమ్ లైనర్. ఇది గతంలో ఎప్పుడు కూడా ప్రమాదానికి గురి కాలేదట. 787 మ్యాక్స్ అనే బోయింగ్ విమానం ప్రమాదానికి గురైంది. దాదాపు ఒక 300 మంది లాస్ట్ 7 ఇయర్స్లో వివిధ దేశాల్లో చనిపోయారని అంటున్నారు. కానీ ఈ 787-8 డ్రీమ్ లైనర్ మాత్రం ఎక్కడ ప్రమాదానికి గురి కాలేదంటున్నారు. ఇక ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అల్టిమేట్గా ఏవియేషన్ డిపార్ట్మెంట్ నుంచే పూర్తి అధికారిక ఇన్ఫర్మేషన్ రావాలి, ఎట్లా జరిగింది, ఏం జరిగింది. థరో ఎంక్వైరీ తర్వాత మాత్రమే ఈ విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకం చెప్తున్నారు. అందరూ చెప్పేది ఏంటంటే 2 ఇంజన్స్ ఒకేసారి ఫెయిల్ అవ్వడంతో ప్రమాదం జరిగింది అని అంటున్నారు. అది మాత్రం అక్కడ అందరూ కన్ఫర్మ్ అవుతున్నారు. ఒక ఇంజన్ ఫెయిల్ అయితే ఇంకో ఇంజన్కి మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది, కానీ 2 ఇంజన్లు ఫెయిల్ అయినప్పుడు మాత్రం ఏం చేయలేం. సో జరిగింది అదే. అందుకే అది గాల్లోకి వెళ్లకుండా కిందికి వెళ్ళిపోయి చెట్టును ఢీకొట్టింది, చెట్టు పక్కనే ఉన్న బిల్డింగ్ని ఢీకొట్టింది. భారీ ప్రమాదం జరిగిందని. గాల్లోకి లేచే సమయమే చాలా కీలకమట. విమాన టేకాఫ్ దశలో ప్రమాదాలకు ఆస్కారం ఎక్కువగా ఉంటుందట. లోపల పేజెస్లో చాలా డీటెయిల్గా రాశారు. చూడండి, గుజరాత్లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం జరిగిన ప్రాంతం ఇదే బిల్డింగ్. ఇక్కడ ఒక బిల్డింగ్, ఈ ప్రమాదం జరిగింది ఇక్కడ. ఇది మొత్తం ఈ బిల్డింగ్ మొత్తం ధ్వంసమైంది. ఈ పైన కూడా ధ్వంసమైంది చూడండి, ఇందులో కిరుక్కుపోయి ఉన్నది. చూడండి ఒకసారి ఈ దృశ్యం చూస్తే మనకు అర్థమవుతుంది అంటే ఎంత భయంకరమైన ప్రమాదం జరిగిందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. వీళ్ళే ఈ ఇద్దరు డాక్టర్స్ అట, వాళ్ళు లండన్ వెళ్తున్నారు. పాపం లండన్లో సెటిల్ అవుదామని ఇక్కడి నుంచి బయలుదేరారట. పాప, 2 అబ్బాయిలు, 3 పిల్లలు వాళ్ళకి. పాపం విమాన ప్రమాదంలో చనిపోయిన రాజస్థాన్లోని బాంస్వాడకు చెందిన డాక్టర్ కౌమి వ్యాస్ కుటుంబం. ఎన్ని ఆశలతోని వాళ్ళు అక్కడికి బయలుదేరారు. మొత్తం ఫ్యామిలీయే లేకుండా పోయింది. ఇది చూడండి, అహ్మదాబాద్లోని బీజే వైద్య కళాశాల వసతి గృహంపై చిక్కుకున్న విమాన చక్రాలు, ధ్వంసమైన భోజనశాల. ఈ టైర్స్, విమానం యొక్క టైర్లు ఇవి లోపల, మెడికల్ కాలేజ్ లోపల ఏం మిగలేదు అసలు. ఈ డైనింగ్ హాల్లో పాపం పిల్లలు తింటున్నప్పుడు ప్రమాదం జరిగింది. చాలామంది చనిపోయారు. ఇక్కడ ఎక్కడ ప్లేట్లు అక్కడే ఉన్నాయి, ఆ ప్లేట్లో భోజనం ఉన్నది. ఈ బోయింగ్ విమానాలు సురక్షితమా కాదన్నది ఇప్పుడు చర్చ. బోయింగ్ సంస్థ తయారు చేసిన 737 మ్యాక్స్ 8 శ్రేణి విమానాలు 6 ఏళ్ల క్రితం ఇండోనేషియా, ఇథియోపియాలో ఘోర ప్రమాదాలకు గురైనయట. 2018 అక్టోబర్ 9న 181 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బందితో జకార్తా నుంచి బయలుదేరిన లండన్ ఎయిర్ సంస్థకు చెందిన విమానం జావా సముద్రంలో పడిపోయింది. అదే విమానం అంటే 737 మ్యాక్స్ 8 డ్రీమ్ లైనర్. ఇది జరిగిన 5 నెలలకు 2019 మార్చిలో ఇథియోపియన్ ఎయిర్లైన్స్ విమానం ఆడిస్ అబాబా నుంచి బయలుదేరిన కొద్ది సమయానికే కూలిపోయింది. ఈ ప్రమాదంలో 157 మంది మరణించారు. ఈ 2 ఘటనలతో అమెరికాతో పాటు వివిధ దేశాలు 737 మ్యాక్స్ 8 జెట్స్ నిలిపివేతకు ఆదేశించినాయట.
తమ విమానాలపైన ఆంక్షల ఎత్తివేత కోసం బోయింగ్ సంస్థ అక్రమాలకు పాల్పడిందని అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ అభియోగాలు మోపడంతో ఆ సంస్థ 250 కోట్ల డాలర్లు చెల్లించి ఆ వివాదాన్ని పరిష్కరించుకున్నది. నేరాభియోగాలపైన విచారణలో శిక్ష నుంచి తప్పించుకునేందుకు 737 MAX 8 విమాన ప్రమాదాల్లో మృతుల తరపు బంధువులకు పరిహారం చెల్లించేందుకు ఈ సంవత్సరం మే నెలలో అంగీకరించింది. ఇండోనేషియా, ఇథియోపియా ఘటనలు బోయింగ్ సంస్థను ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. అంత భయంకరమైన ప్రమాదాలు. అదే బోయింగ్ విమానం అది. కాకపోతే ఏంటంటే ఈ ఈ ఈ మోడల్ కాదనమాట. ఇది 787-8 డ్రీమ్ లైనర్ ఇప్పుడు నిన్న జరిగిన ప్రమాదానికి సంబంధించి. అది ఎప్పుడు కూడా ప్రమాదానికి గురికాలే. బోయింగ్ ఇంజనీర్ ప్రజావేగు శామ్ సలేపూర్ వివిధ మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూస్లో డ్రీమ్ లైనర్స్లోని లోపాలపైన హెచ్చరించినట. బోయింగ్ 777, బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ మోడళ్ల నిర్మాణంలో నాణ్యత లోపించిందని ఆరోపించారు. దీనివల్ల దీర్ఘకాలంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ఈ ఆరోపణలను బోయింగ్ తోసిపుచ్చింది. సాంకేతిక సమస్యలు. బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ శ్రేణి విమానాలు హైడ్రాలిక్ లీక్, బ్యాటరీ సమస్యలతో పలుమార్లు ఎమర్జెన్సీ ల్యాండ్ అయిన సందర్భాలు ఉన్నాయట. ఈ ఏడాది జనవరి 24వ తేదీన అమెరికా ఎయిర్లైన్స్కు చెందిన 2 విమానాల్లో సమస్యలు వచ్చినాయి. సాంకేతిక వైఫల్యాలే ఈ ఘటనకు కారణమని నిపుణులు తేల్చారు. 2013లో వివిధ దేశాల్లో 8 సార్లు పలు రకాలైన ఇబ్బందులు వచ్చినాయట. సో ఇట్లా 2009లో తొలి డ్రీమ్ లైనర్ అమెరికాకు చెందిన విమాన నిర్మాణ సంస్థ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ శ్రేణి విమానాల తయారీకి 2000 సంవత్సరంలో సంకల్పించింది. ఎక్కువ దూరం ప్రయాణించే విమానాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేలా ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అంచనా వేసిన దానికన్నా 3 ఏళ్లు ఆలస్యంగా తొలి డ్రీమ్ లైనర్ 2009 డిసెంబర్ 15వ తేదీన గగనతలంలో చక్కర్లు కొట్టింది. జపాన్కు చెందిన అల్ నిప్పన్ ఎయిర్వేస్ 2011 సెప్టెంబర్ 8న డ్రీమ్ లైనర్ను మొట్టమొదట వాణిజ్యపరమైన సేవలకు వినియోగించిందట. సో దాదాపుగా డ్రీమ్ లైనరు 13,000 కిలోమీటర్లు ప్రయాణం చేయగలుగుతుంది ఒకేసారి, ఒకటే స్ట్రెచ్లో. అండ్ దాంతోపాటు 250 నుంచి 300 మంది ఒకేసారి ప్రయాణం చేయగలిగే ఈ విమానం అన్నమాట. వంద కోట్ల మంది ప్రయాణికులట. అంటే ఇప్పటిదాకా ప్రయాణించిన వాళ్ళు దాదాపు 100 కోట్ల మంది ఈ విమానంలో ఈ విమానాల్లో, బోయింగ్ విమానాల్లో ప్రయాణం చేసిరట. సో ఇట్లా మొత్తం దీనికి సంబంధించిన వార్తలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. పైలట్ ఈయనే అట, అంటే కో పైలట్ ఈయన. సహ పైలట్ కన్నడిగుడు అట. అహ్మదాబాద్లో కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానం కో పైలట్ క్లైవ్ కుందర్ కన్నడిగుడు. మంగళూరుకు చెందిన క్లైవ్కు 1100 గంటల పని అనుభవం ఉన్నది. ఈయన విమానాన్ని నడిపేందుకు ప్యారిస్లో శిక్షణ పొంది ముంబైలో స్థిరపడ్డాడట. ఆయన కూడా చనిపోయిండు, పైలట్ కూడా చనిపోయిండు. ఇగో భర్తను కలిసేందుకు లండన్కు నవవధువు కలలు. హస్బెండ్ అక్కడ ఉన్నాడట, ఇక్కడి నుంచి ఆమె బయలుదేరింది, ప్రాణాలు కోల్పోయింది. ప్రమాద ప్రాంతంలో సహాయక చర్యలు. అంతర్చిత్రంలో ఖుష్బు అట ఆమె పేరు. అహ్మదాబాద్లో గురువారం జరిగిన ఘోర విమాన ప్రమాదం ఎన్నో కుటుంబాలకు తీరని విషాదాన్ని మిగిల్చింది. ఎంతోమంది కలలను నిర్దాక్షిణ్యంగా చిదిమేసింది. నిండు నూరేళ్లు భర్తతో జీవితం పంచుకోవాలని ఆశపడ్డ ఒక నవవధువు ఈ ప్రమాదంలో చనిపోయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. లండన్లో ఉన్న తన భర్తను కలిసేందుకు బయలుదేరిన ఈమె జాడ తెలియక ఈ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. రాజస్థాన్కు చెందిన ఖుష్బుకు ఇటీవల పెండ్లైంది. ఈమె భర్త లండన్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్నారు. ఆయన లండన్కు వెళ్ళాక భర్తను కలిసేందుకు ఈ నవవధువు తొలిసారిగా బయలుదేరింది. ఆమె ఊహల లోకాన్ని విమాన ప్రమాదం కూల్చేసింది. గుడ్ బై ఇండియా. బ్రిటన్ జాతీయులిద్దరూ ఇటీవల గుజరాత్ టూర్కు వచ్చిరట. మరి కాసేపట్లో విమానం లండన్కు బయలుదేరుతుంది అనగా ఇన్స్టాగ్రామ్లో భావోద్వేగంతో కూడిన ఒక పోస్ట్ పెట్టిరట. ఏమని? భారత పర్యటన ఎంతో బాగుంది, ఇక్కడ ఉన్నంతకాలం ఎన్నో సరదా క్షణాలు గడిపాము, మరికొన్ని గంటల్లో ఈ దేశాన్ని విడిచి వెళ్ళబోతున్నాం, బాధగా ఉంది, గుడ్ బై ఇండియా అంటూ పోస్ట్ పెట్టారట. విమాన ప్రమాదం తర్వాత వీరి పోస్ట్ వైరల్గా మారింది. గుడ్ బై ఇండియా కాదు, ఈ లోకానికే గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోయినారు వాళ్ళు. ఎంత ఘోరం. ఇట్లా ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ, ఒక్కొక్క ఇది చదువుతూ ఉంటే. ఇక
ప్రాణాలు కాపాడిన ప్రయాణ వాయిదాట. కొంతమంది అదృష్టం, ఈరోజు వద్దులేదు తర్వాత పోదాం అనుకుని టికెట్ క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళు. ఒకరైతే ట్రాఫిక్లో చిక్కుకొని ఫ్లైట్ అందుకోలేకపోయారట. చూడండి ఎట్లుంటుందో. అదృష్టం దురదృష్టం, విధి ఆడే వింత నాటకమే అంటున్నారు గుజరాత్కు చెందిన 60 ఏండ్ల సౌజీభాయ్ టింబడియా. వాస్తవానికి ఆయన అహ్మదాబాద్లో గురువారం ప్రమాదానికి గురైన విమానం ఎక్కాల్సిందట. లండన్లో నివసిస్తున్న ఆయన కొడుకు ఇటీవల సౌజీభాయ్ కోసం విమాన టికెట్ బుక్ చేసిండట. విమానయాన సంస్థ సీటు నెంబర్ కూడా కేటాయించిందట. అయితే 4 రోజుల క్రింద సౌజీభాయ్ తన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నట. ఆ నిర్ణయం నా ప్రాణాలు కాపాడుతుందని అప్పుడు తెలియదు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే లండన్ నుంచి నా కొడుకు ఫోన్ చేసిండు. మీరు చేసిన సత్కార్యాలే ప్రాణాలు కాపాడాయని అన్నాడట. చూడండి, లేకుంటే ఇవాళ ఆ ప్రమాదంలో ఆయన కూడా ప్రాణాలు కోల్పోయేవాడే. ఇట్లా ఒక్కొక్కరిది ఒక్కొక్క విషాదమైన పరిస్థితి. కానీ ఎన్ని కుటుంబాలు నాశనమైనవి, ఎంతమంది ఆ చనిపోయిన వాళ్ళ మీద ఆధారపడ్డ వాళ్ళు, వాళ్ళ పరిస్థితి. ఆరు జిల్లాలకు కొత్త ఇన్ఛార్జి మంత్రులట. 4 జిల్లాలకు పాత వాళ్ళే ఉన్నారట. ఉత్తమ్ కోమటిరెడ్డి, సురేఖలకు బాధ్యతల నుంచి మినహాయింపట. 3 కొత్త మంత్రులకు జిల్లాల కేటాయింపు. ఇన్ఛార్జి మంత్రులు ఉంటారు కదా, ఈ జిల్లాకు ఒక ఆయన, ఆ జిల్లాకు ఒక ఆయన అని. అట్లా దాంట్లో కొన్ని చేంజెస్ చేసిరట. నెక్స్ట్ మిగతా వార్తల్లో, రీల్స్ చేద్దాం, రిపీటెడ్గా చెబుదాం, ఉత్తమ బోధనా విధానాలపైన విస్తృత ప్రచారం. సామాజిక మాధ్యమాల బాటలో ప్రభుత్వ స్కూళ్లు, ఉత్సాహంగా రూపొందిస్తున్న ఉపాధ్యాయులు ఎన్సీఈఆర్టీ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నారట. సో కొంత అవగాహన కల్పించడానికి, పిల్లల్ని స్కూల్కి రప్పించడానికి ఒక ప్రయత్నం జరుగుతున్నది. చలో నెక్స్ట్ ఆంధ్రజ్యోతి విషయానికి వద్దాం. ఆంధ్రజ్యోతిలో కూడా సేమ్ ఇవే వార్తలు మనం ప్రధానంగా చూస్తున్నాం. కొత్తగా మనకి ఏ వార్తలు ఏం లేవు. ఇగో, ట్రాఫిక్ జామ్ ఆమెకు వరమైందట. ఎవరో ఆమె పాపం ట్రాఫిక్ జామ్ వల్ల ఆమె ఫ్లైట్ ఎక్కలేకపోయింది, బతికిపోయింది.